హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్. సో మనము ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యే విధంగా జనరల్ సైన్స్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మనము 2 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇది మనము థర్డ్ క్లాస్. సో ఆల్రెడీ మనము సెకండ్ క్లాస్లో కరోజన్ కాన్సెప్ట్ చెప్పాను. ఎవరైనా చూడనట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ చూడండి, అండ్ తర్వాత ఈ థర్డ్ క్లాస్ చూడండి. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ అనేది బాగా అర్థం అవడానికి నేను మీకోసం చెప్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు మనము కెమిస్ట్రీలో థర్డ్ క్లాస్ చూస్తున్నాము. సో ఈ థర్డ్ క్లాస్లో ఏంటంటే కరోజన్ కాన్సెప్ట్ మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూషన్గా చూస్తున్నాము. సో కరోజన్ అనేది మనకు యాక్చువల్గా ఏమని చెప్పాను ఫ్రెండ్స్, మీకు కరోజన్ అనేది నథింగ్ బట్ రస్ట్. అంటే మనము ఏదైనా ఒక ఐరన్ ఆబ్జెక్ట్ మనము బయట పెట్టినప్పుడు, ఎన్విరాన్మెంట్లో పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే ఆక్సిడేటివ్ రియాక్షన్ అనేది జరుగుతుందని చెప్పాను. సో ఆ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే మనకు కరోజన్ అనేది జరుగుతుంది, అంతే కదా? సో చూడండి, కరోజన్ అనేది ఈజ్ ప్రివెంటెడ్ బై, సో మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే త్రూ ఎలక్ట్రోప్లేటింగ్, ఆయిలింగ్, గ్రీజింగ్, పెయింటింగ్, వార్నిషింగ్ అండ్ బై గ్యాల్వనైజేషన్. ఇది ఇంపార్టెంట్, ఇది మీకు ఎక్కువగా అడిగే క్వశ్చన్, గ్యాల్వనైజేషన్. సో మనము గ్యాల్వనైజేషన్లో ఏం చేస్తామంటే జింక్ కోటింగ్ చేస్తాము మెటల్ పైన. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు కరోజన్ అనేది తగ్గిపోతుంది, అంటే కరోజన్ అనేది కంప్లీట్గా అవ్వకుండా ఉంటుందన్నమాట, ఓకేనా? సో మిగతావి ఇవి అన్నమాట, ఇవి కొన్ని మిగతావి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఏ స్లైస్డ్ యాపిల్. అంటే మీరు ఎప్పుడైనా ఒక యాపిల్ని స్లైస్ చేసి పీసెస్ని నార్మల్గా బయట ఎయిర్కి ఎక్స్పోజ్ చేసినట్లయితే ఏమవుతుందంటే యాపిల్ అనేది బ్రౌన్గా టర్న్ అవుతుంది, అంతే కదా? సో ఆ బ్రౌన్గా ఎందుకు టర్న్ అవుతుందంటే బికాజ్ యాపిల్లో ఐరన్ ఉంటుంది కాబట్టి వెన్ ఐరన్ మనకు అట్మాస్ఫియర్తో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, అది మనకు సేమ్ రస్టింగ్ లాగే బ్రౌన్గా టర్న్ అయిపోతుంది. సో ఇది కూడా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇప్పుడు మనం కరోజన్ కాన్సెప్ట్ చూసాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ రిన్యూవబుల్ అండ్ నాన్ రిన్యూవబుల్ న్యాచురల్ సోర్సెస్ గురించి చూద్దాం, అంటే ఎనర్జీ సోర్సెస్, ఓకేనా? ఇప్పుడు చూడండి, సో ఈ రిన్యూవబుల్ అంటే మనకు పేరులో మీకు కొంతవరకు అయితే అర్థమవుతుంది ఏంటంటే ఇవి మనకు లాంగ్ లాస్టింగ్ అనమాట. అంటే మనము ఎక్సెస్గా ఉంటాయి, ఇది నెవర్ ఎండ్స్, మనం ఎప్పుడు వీటిని వాడుకుంటూనే ఉండొచ్చు. వీటినే మనం ఏమంటామంటే రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. రిన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ లార్జ్ ఎక్సెస్, అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి, లైక్ ఎయిర్, సన్లైట్. సో ఎయిర్ ఎప్పుడైనా తక్కువ అవుతుందా? అవ్వదు, సన్లైట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో వీటిని ఏమంటున్నాం మనము, రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటున్నాము. నెక్స్ట్ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే దీనికి కంప్లీట్గా ఆపోజిట్ అనమాట రిన్యూవబుల్కి, ఓకేనా? చూడండి, నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. ఇవైతే ఎక్సెస్గా ఉంటాయి, ఇదైతే లిమిటెడ్గా ఉంటాయి. అండ్ ఎండ్ అంటే ఒక టైం తర్వాత, సర్టెన్ టైం పీరియడ్ తర్వాత ఏమవుతుంది, ఎండ్ అయిపోతాయి. ఇఫ్ యూజ్డ్ ఎక్సెసివ్లీ ఆఫ్టర్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం, మనము ఉన్న తక్కువ క్వాంటిటీని ఎక్కువగా వాడితే తక్కువ టైంలో అయిపోతుంది అనమాట, అంతే కదా? చాలా సింపుల్గా ఉంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి చూడండి, మినరల్స్ కావచ్చు, కోల్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు అండ్ ఎక్సెట్రా. సో ఇవి మనము కొన్ని నాన్ రిన్యూవబుల్ సోర్సెస్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? మీకు రిన్యూవబుల్ అండ్ నాన్ రిన్యూవబుల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనము కోల్ గురించి చూద్దాము. సో కోల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, కోల్ ఈజ్ అబ్టైన్డ్ బై, సో మన కోల్ ఎక్కడి నుంచి వస్తుంది, కార్బోనైజేషన్ ఆఫ్ వెజిటేబుల్ మ్యాటర్. అంటే మనము ఏదైనా ఒక వెజిటేబుల్ మ్యాటర్స్, అంటే సపోజ్ ఒక వుడ్ కావచ్చు, లేదంటే ఏదైనా ప్లాంట్స్ కావచ్చు, అవి ఏమవుతాయి, అవి ఎండకి మొత్తము డ్రై అయిపోయి తర్వాత ఏమవుతుంది, వాటిని బర్న్ చేస్తాం కదా. సో దానిలో నుంచి మనకి ఏమొస్తుంది, కోల్ వస్తుంది. సో అలా అనమాట. అండ్ ఈజ్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ వేరియంట్స్. సో ఈ కోల్ అనేది మనకు డిఫరెంట్ వెరైటీస్లో మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి పీట్ అంటారు, సెకండ్ వన్ లిగ్నైట్ ఆర్ బ్రౌన్ కోల్ అంటారు, అండ్ థర్డ్ వన్ బిటుమినస్ కోల్, ఫోర్త్ వన్ ఆంథ్రసైట్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు కార్బన్ కంటెంట్ ఎంతెంత ఉంటుందో ఒక్కొక్క దానిలో. ఫస్ట్ వన్ పీట్లో కనుక చూసుకున్నట్లయితే మనము ఒక 60% వరకు ఉంటుందని చెప్పచ్చు కార్బన్ కంటెంట్. లిగ్నైట్ ఆర్ బ్రౌన్ కోల్లో చూసుకున్నట్లయితే ఒక 70% వరకు కార్బన్ కంటెంట్ ఉంటుంది. బిటుమినస్ కోల్లో చూసుకున్నట్లయితే 60 to 80% వరకు మనకు కార్బన్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఆంథ్రసైట్ చూసుకున్నట్లయితే ఇంకా మనకు హైయెస్ట్ 90% వరకు కార్బన్ కంటెంట్ ఉంటుంది. అంటే దీనిలో మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, కార్బన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు బర్నింగ్ అనేది మనకు
ఎనర్జీ అనేది చాలా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకే మనము యాంథ్రసైట్ని బెస్ట్ కోల్గా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, యాంథ్రసైట్ ఈజ్ కాల్డ్ యాజ్ బెస్ట్ కోల్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇలా 4 ఇస్తారు. ఇక్కడ ABLP అంటే ఏంటంటే చూడండి, యాంథ్రసైట్, బిటుమినస్, లిగ్నైట్, పీట్. ఇంకా పీట్ అనేది లాస్ట్ అన్నమాట, ఇంకా లాస్ట్ మనకు తక్కువ కార్బన్ కంటెంట్ ఉండి ఎక్కువ మాయిశ్చర్ ఉండేది పీట్. మనకు బెస్ట్ కోల్ వచ్చేసి యాంథ్రసైట్. ఓకేనా, ఇలా ABLP అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, యాంథ్రసైట్, బిటుమినస్, లిగ్నైట్ అండ్ పీట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము ఫ్లేమ్ గురించి చూద్దాము. ఫ్లేమ్ కాన్సెప్ట్. ఫ్లేమ్ అంటే ఏంటి? సో అందరికి తెలిసి ఉంటుంది కదా ఫ్లేమ్. సో ఒక ఫ్లేమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్లీ దానిలో 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఇన్నర్ మోస్ట్ పార్ట్, మిడిల్ పార్ట్ అండ్ అవుటర్ మోస్ట్ పార్ట్. సో ఈ ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఎలా ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. గివ్స్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ అన్బర్న్డ్ కార్బన్ పార్టికల్స్ అండ్ హ్యాజ్ లోయెస్ట్ టెంపరేచర్. ఈ బ్లాక్ కలర్ ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, నేను డ్రా చేస్తాను. సపోజు ఇది ఒక ఫ్లేమ్ అందాం అనుకోండి. ఓకేనా, సో దీనిలో మళ్ళీ ఇలా లోపల ఇలా 3 డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, ఓకే. సో ఇన్నర్ది బ్లాక్గా ఉంటుంది. సో ఇన్నర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? బ్లాక్గా ఉంటుంది. సో ఇది బ్లాక్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ చూడండి, విచ్ ఈజ్ బ్లాక్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ అన్బర్న్డ్ కార్బన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కార్బన్ అనేది సరిగ్గా బర్న్ అవ్వదు. సో దీనివల్ల ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది, లో టెంపరేచర్. ఓకేనా, లో టెంపరేచర్. ఓకే, ఇప్పుడు మనం మిడిల్ పార్ట్ చూద్దాం. ఈ మిడిల్ పార్ట్ ఈజ్ ఎల్లో కలర్ డ్యూ టు ద ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎల్లో కలర్ ఎందుకు ఉంటుందంటే డ్యూ టు ద ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్. ఓకేనా, ఇది. ఇప్పుడు మనం అవుటర్ మోస్ట్ పార్ట్ చూద్దాము. సో అవుటర్ మోస్ట్ వచ్చేసి మనకు బ్లూ కలర్లో ఉంటుంది. అవుటర్ మోస్ట్ వచ్చేసి చూడండి బ్లూ కలర్లో ఉంటుంది. ఓకేనా, బ్లూ కలర్. ఓకే, ఇప్పుడు ఇది బ్లూ కలర్లో ఎందుకు ఉంటుందంటే మనకు ఇక్కడ కంప్లీట్గా కంబషన్ అనేది జరుగుతుంది. ఏమవుతుంది? కంప్లీట్గా మనకు కంబషన్ జరుగుతుంది ఇక్కడ, అంటే కంప్లీట్ కంబషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూయల్ అనేది కూడా మొత్తం చక్కగా మంచిగా కంబషన్ అయిపోయి మనకు ఎక్కువ హాట్ అనేది ఇక్కడే మనకు, అంటే ఎక్కువ వేడి వచ్చేసి మనకు బయట లేయర్లో ఉంటుంది, అవుటర్ మోస్ట్ పార్ట్లో. అండ్ ఈజ్ యూజ్డ్ బై ద గోల్డ్ స్మిత్ టు హీట్ ద గోల్డ్. ఈ గోల్డ్ స్మిత్ ఉంటారు కదా, సో గోల్డ్ స్మిత్ వాళ్ళు ఎక్కువగా ఈ అవుటర్ మోస్ట్ అంటే లాస్ట్ మనకు బయట వచ్చే ఈ ఫ్లేమ్ని ఎక్కువగా వాడతారు. దేనికి? గోల్డ్ని హీట్ చేయడానికి, గోల్డ్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడి వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మనము నెక్స్ట్ చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. చూడండి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చేసి మనకు కాన్సెప్ట్ ఏంటంటే, సో ఎప్పుడైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతాయంటే మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని వాడతాము. చూడండి, వాటర్ ఎక్స్టింగ్విషర్స్ ఫైర్ బికాజ్ యాజ్ ఇట్ ఎవాపరేట్స్ ద వేపర్ సరౌండింగ్ ద బర్నింగ్ సబ్స్టెన్స్. సో మనం ఎక్కువగా వాడే ఫైర్ ఎక్స్టింగ్విషర్ వచ్చేసి మనకు వాటర్. సో ఫైర్ ఇంజన్లో మనకు వాటర్ అనేది తీసుకురావడం జరుగుతుంది కదా. సో చూడండి, వాటర్ అనేది ఏమవుతుందంటే యాక్చువల్గా ఫైర్ చుట్టూ, ఇప్పుడు సపోజ్ ఇది ఫైర్ ఉందనుకోండి, దీని చుట్టూ కూడా ఏమవుతుందంటే వాటర్ అనేది ఇలా సరౌండ్ అయిపోయి ఏమవుతుందంటే దాని వేపరైజేషన్ని తగ్గించేసి దాని బర్నింగ్ని తగ్గిస్తుంది అనమాట. ఓకేనా, ఇది మనము ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో చూస్తాము. చూడండి, కట్టింగ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ సప్లైని కట్ చేసి, అంటే ఆక్సిజన్ సప్లై ఎక్కువైతే ఏమవుతుంది, ఇంకా ఎక్కువగా బర్న్ అవుతుంది, అంతే కదా. సో ఇలాంటి ఆక్సిజన్ సప్లైని కట్ చేస్తుంది ఏది? వాటర్. నెక్స్ట్, ఇన్హిబిట్స్ బర్నింగ్ ప్రాసెస్, ఇంకా బర్నింగ్ ప్రాసెస్ని తక్కువ చేస్తుంది, ఇదనమాట. ఓకేనా, ఓకే. ఇప్పుడు దీనిలో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. మనము సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్ చూసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రికల్కి సంబంధించి అక్కడ వాటర్ మాత్రం యూజ్ చేయదు. చూడండి, సో ఇలాంటి మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఎలక్ట్రికల్లో ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ ఆర్ ఆయిల్. సో ఈ 2 కేసెస్లో కూడా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్, లేదంటే ఆయిల్ అండ్ పెట్రోల్ బంక్లో ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, అక్కడ వాటర్ని యూజ్ చేయొద్దు. ఎందుకంటే వాటర్ అనేది మనకు కండక్టర్ అండ్ హెవియర్ దెన్ ఆయిల్. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆయిల్ పైన, అంటే మనం పంపించే వాటర్ పైన ఈ ఆయిల్ అనేది ఏమవుతుంది, ఒక లేయర్గా ఫామ్ అయ్యి అలానే బర్న్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంటుంది కదా, సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని మనము వాడతాము యాజ్ ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకేనా, ఓకే.
నెక్స్ట్ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ పెట్రోల్. సో పెట్రోల్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి చూడండి, క్వాలిటీ ఆఫ్ పెట్రోల్ అనేది మనకు ఆక్టేన్ నెంబర్లో మెజర్ చేస్తారు. క్వాలిటీ ఆఫ్ డీజిల్ వచ్చేసి మనము సీటేన్ నెంబర్లో మెజర్ చేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి రెండు కూడా. సో చాలా ఎగ్జామ్స్లో అడిగారు. క్వాలిటీ ఆఫ్ పెట్రోల్ వచ్చేసి ఆక్టేన్ నెంబర్, క్వాలిటీ ఆఫ్ డీజిల్ వచ్చేసి సీటేన్ నెంబర్. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది టెట్రా ఇథైల్ లెడ్ అని, TEL. సో ఈ టెట్రా ఇథైల్ లెడ్ ఏంటంటే ఇది మనకు ఇంజన్లో యాంటీ నాకింగ్ కాంపౌండ్గా వర్క్ చేస్తుంది. ఇది కూడా ఎగ్జామ్లో అడిగారు. సో విచ్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ నాకింగ్ కాంపౌండ్ ఇన్ ఇంజన్ అంటే టెట్రా ఇథైల్ లెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫ్యూయల్స్ కాన్సెప్ట్ చూద్దాము. సో ఫ్యూయల్స్ అనేది మనకు మేజర్గా ఎక్కడి నుంచి మనము తీసుకుంటాము. ద సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూస్ హీట్ అండ్ లైట్, అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ హీట్ కానీ లైట్ కానీ ప్రొడ్యూస్ చేస్తే దేనివల్ల కంబషన్ వల్ల దాన్ని ఏమంటున్నాం మనము ఫ్యూయల్స్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఏ స్మెల్లింగ్ సబ్స్టెన్స్ కాల్డ్ ఇథైల్ మర్కాప్టిన్, అంటే దీని ఫామ్లో వచ్చేసి చూడండి C2H5SH. ఇథైల్ అంటే C2H5, మర్కాప్టిన్ అంటే SH. ఈజ్ యాడెడ్ టు LPG సిలిండర్స్ ఉంటాయి కదా, ఆ LPG సిలిండర్స్లో ఏమవుతుందంటే ఈ ఇథైల్ మర్కాప్టిన్ అనే ఒక స్మెల్లింగ్ సబ్స్టెన్స్ని యాడ్ చేస్తారు. ఎందుకంటే మనకు ఎప్పుడైనా సిలిండర్ లీక్ అయినప్పుడు మనకు స్మెల్ వస్తుంటుంది కదా, సో ఆ స్మెల్ ఇదే ఫ్రెండ్స్, ఇథైల్ మర్కాప్టినే. యాక్చువల్లీ ఎందుకు యాడ్ చేస్తారంటే చూడండి, LPG గ్యాస్కి ఎటువంటి స్మెల్ కూడా ఉండదు. సో మనము అప్పుడు మనకు డిటెక్ట్ చేయలేము కదా మనకు లీకేజ్ అయినప్పుడు. సో ఆ డిటెక్టింగ్ పర్పస్ కోసమే ఏమవుతుందంటే ఈ LPG గ్యాస్లో ఈ ఇథైల్ మర్కాప్టిన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనము లీకేజ్ అవుతుందని తెలుసుకోగలం. నెక్స్ట్ క్యాలోరిఫిక్ వాల్యూ. సో క్యాలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ obtained when 1 kg ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ బర్న్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్. అంటే మనకు 1 kg ఆఫ్ ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు మనకు వచ్చే అమౌంట్ ఆఫ్ హీట్, దాన్ని ఏమంటున్నాం? క్యాలోరిఫిక్ వాల్యూ అంటున్నాం. ఏంటి ఫ్రెండ్స్, 1 kg ఆఫ్ ఫ్యూయల్ వచ్చేసి బర్న్ అయినప్పుడు ఎంత అయితే మనకు అమౌంట్ ఆఫ్ హీట్ వస్తుందో దాన్ని ఏమంటున్నాం? క్యాలోరిఫిక్ వాల్యూ అంటున్నాం. ఓకేనా, క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ రాకెట్. మరి రాకెట్లో ఎలాంటి ఫ్యూయల్ని వాడతారు? ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ రాకెట్ ఆర్ కాల్డ్ యాజ్ రాకెట్ ప్రొపెల్లెంట్స్ అంటారు. వీటిని ఏమంటారు? రాకెట్ ప్రొపెల్లెంట్స్ అంటారు. ఈ రాకెట్ ప్రొపెల్లెంట్స్లో వాడే యాక్చువల్గా కాంపౌండ్స్ ఏంటంటే చూడండి, లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్. సో ఈ రాకెట్ ప్రొపెల్లెంట్స్లో మనకు లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ కాంబినేషన్ని వాడతారు. ఓకేనా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు అయితే మనము ఈ క్లాస్లో చూసాము. సో మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకేనా. ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సో దట్ నాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ మీకోసం మరిన్ని క్లాసెస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఛానల్కి సంబంధించిన మన ప్లేలిస్ట్ కూడా ఉంటాయి. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి సో వెళ్ళి ప్లేలిస్ట్ కూడా చూడండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.